పాజిటివ్ వచ్చింది. ఇంతలోనే మరో కేసు నమోదైంది. ఇప్పటివరకు ఇండియాలో 2 కేసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాలో 2 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2 చిన్నారులకి పాజిటివ్ వచ్చింది. 2 చిన్నారులకు కూడా చిన్న పసిపిల్లలే. 3 నెలల పాప ఒకరు, 8 నెలల పాప ఒకరు. మరి ఎవరు కూడా బయటికి వెళ్ళేవారు కాదు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కనీసం మాటలు కూడా రావు. ఏం జరుగుతుందో కనీసం చెప్పలేరు. దగ్గు, జలుబు, తీవ్రమైనటువంటి జ్వరం, ఒళ్ళు నొప్పులు, నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చికిత్స చేయించేందుకు వెళ్తున్న నేపథ్యంలో ల్యాబ్లో టెస్టులు చేస్తే అక్కడ ధృవీకరించబడింది హెచ్ఎంపీవీ వైరస్ సోకింది అని. అయితే హెచ్ఎంపీవీ వైరస్ సోకిందని చెప్పి ఐసీఎంఆర్ కూడా ధృవీకరించింది. 2 చిన్నారులకు కుటుంబాలకు విదేశాలకు వెళ్ళిన హిస్టరీ కూడా లేదు. దీంతో ప్రస్తుతం చైనా వైరస్ ఇండియాలోకి ఎలా విస్తరించింది, ఎలా విజృంభించింది, ఎలా వచ్చిందనే దానిపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున అందరూ ఆందోళన చెందుతున్నారు. బెంగళూరులో 2 ఘటనలు. ఒక 8 నెలల పసిపాపకి హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. మరొక 3 నెలల పసిపాపకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. ఇందాక నేను చెప్పాను, ఒక 5 నిమిషాల క్రితమే 8 నెలల పాపకు మాత్రమే ఈ వైరస్ సోకింది అన్నట్టుగా చెప్పాను. కానీ ఇప్పుడు మరొక వార్త ఏంటంటే బిగ్ బ్రేకింగ్, మరొక 3 నెలల పాపకు కూడా ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. వీరెవరు కూడా వాళ్ళ కుటుంబంలో నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ ఎవరు కూడా విదేశాలకు వెళ్ళినటువంటి హిస్టరీ కానీ ఎక్కడ ఏం లేదు. మరి ఎలా వచ్చింది హెచ్ఎంపీ వైరస్, వాళ్ళకి ఎలా సోకింది అంటే దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిమ్టమ్స్ ఉన్నా కూడా కొందరు దానికి సంబంధించి టెస్ట్ చేసుకోకపోవడమే కారణంగా ఉందా, వారి ద్వారా ఏమైనా వచ్చిందా, అసలు ఏం జరిగిందని ఆందోళన వెళ్ళకొంది. మొత్తం మీద ఈ వైరస్ కలకలం రేపుతోంది. ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వైరస్ ఇప్పుడు 2 కేసులు నమోదయ్యాయి. కొంత జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడైనా మాస్క్ ధరించండి, కొంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, హ్యాండ్ వాష్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే ఒక్కసారి 3-4 ఏళ్ల క్రితం వరకు ఒకసారి మనం వెనక్కి వెళ్తే 2020, 2019 ఈ 2 సంవత్సరాలు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఎంతలా ఇబ్బంది పడ్డాం, ఎన్ని ప్రాణాలు పోయాయి. మన పక్కనే ఉండేవాళ్ళు అప్పటి వరకు బాగానే మాట్లాడుతున్నా, అంతలోనే వైరస్ సోకిందని చెప్పి ఆసుపత్రికి వెళ్ళడం, ఆసుపత్రిలో కనీసం బెడ్లు దొరకకపోవడం, ఎటువంటి మెడిసిన్ లేకపోవడం, ఇలా కుప్పలుగా శవాలు మనం చూసాం. అటువంటి పరిస్థితి రావద్దంటే స్వీయ నియంత్రణ తప్పనిసరి. ఇప్పటికైతే ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. 2 పసిపిల్లలకి, ముక్కు పచ్చలారని పసిపిల్లలకి, 8 నెలలు 3 నెలల పసిపాపలకి ఈ వైరస్ సోకినట్టుగా ఐసీఎంఆర్ కూడా ధృవీకరించింది. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇండియాలో కూడా అంటే 5 నిమిషాల క్రితం వరకు మనం మాట్లాడుకున్నాం ఒక 8 నెలల పసిపాపకి వైరస్ సోకిందని. ఇంతలోనే మరొక పసిపాపకు సంబంధించి కూడా ధృవీకరించారు. ఏం చెప్తున్నారు ఐసీఎంఆర్, ఎటువంటి గైడ్ లైన్స్ విడుదల చేయబోతున్నారు, దీనికి సంబంధించి వాళ్ళ హిస్టరీ ఏం తీస్తున్నారు అంటే వాళ్ళు ఎవరైనా కానీ ఫారెన్ వెళ్ళినారని కానీ లేకుంటే ఇతర విదేశాలకు వెళ్ళినటువంటి ఆ హిస్టరీ అయినా లభించిందా? ప్రస్తుతానికి 2 కేసులు నమోదైనట్టుగా కూడా కర్ణాటక ప్రభుత్వం అయితే ధృవీకరించడం జరిగింది. ఇదే అంశాన్ని భారత ప్రభుత్వం కూడా ధృవీకరించింది. అయితే 3 నెలల పసికందుకు కూడా గతంలో ఈ యొక్క వైరస్ బారిన పడినట్టు, అయితే డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం కోలుకున్నట్టుగా కూడా ఈ వైరస్ కు సంబంధించి కూడా కర్ణాటక ప్రభుత్వం ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ లక్షణాలన్నీ కూడా హెచ్ఎంపీవీ లక్షణాలుగానే ప్రస్తుతం భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే గతంలో కోవిడ్ మాదిరిగా దీనికి భయపడాల్సిన అయితే పని లేదు. కేవలం సాధారణ జలుబు లాగానే ఈ యొక్క వైరస్ తన ప్రభావాన్ని మొదట చూపిస్తుంది, ఆ తర్వాత అతి తీవ్రమైన జ్వరంగా మారుతుంది అంటూ కూడా కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క కేసులకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి అయితే ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ ఐసీఎంఆర్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏ 3 months ఓల్డ్ ఫీమేల్ ఇన్ఫాంట్, ఒక 3 నెలల పసి పాపకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ గుర్తించినట్టుగా తెలిసారు. హూ వాస్ డయాగ్నోస్డ్ విత్ హెచ్ఎంపీవీ ఆఫ్టర్ బీయింగ్ అడ్మిటెడ్ టు బాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరు విత్ ఎ హిస్టరీ ఆఫ్ బ్రోంచోఫోనియా. షీ హాస్ బీన్ సిన్స్ డిశ్చార్జ్డ్. ఇప్పుడు ఆవిడ డిశ్చార్జ్ అయినట్టు కూడా చెప్పారు. ఆ డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయిందని కూడా చెప్పారు. అయితే బహుశా ఈ కేసు నమోదే కూడా సమయం చాలా రోజులే పడుతుంది. ఎందుకంటే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు హెచ్ఎంపీ వైరస్తో అనంటే మనం కొంత ఇక్కడ అనుమానం కూడా వ్యక్తమవుతుంటే కొన్ని రోజుల క్రితమే ఇక్కడ కేసు నమోదైనా కూడా చాలా గోప్యంగా ఉంచారా అని అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అయితే మరోవైపుగా 8 months ఓల్డ్ మేల్ ఇన్ఫాంట్, ఒక 8 నెలల బాబుకి కూడా ఈ టెస్ట్ పాజిటివ్ అయినట్టుగా తెలుస్తోంది. తర్వాత జనవరి 3 ఈ కేసు నమోదైంది. ఆఫ్టర్ బీయింగ్ అడ్మిటెడ్ టు బాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరు విత్ ఎ హిస్టరీ ఆఫ్ సేమ్
హెచ్ఎంపీవి ద ఇన్ఫాంట్ ఈజ్ నౌ రికవరింగ్. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నారు. జనవరి 3న ఇక్కడ టెస్ట్ చేస్తే పాజిటివ్ అయింది. జనవరి 3 అంటే సుమారుగా ఇప్పటికే 3 రోజులు కావస్తోంది. 3 రోజుల క్రితమే హాస్పిటల్లో ఆ 8 నెలల బాబుని కొంత అనారోగ్యం పాలయ్యని చెప్పి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అఫీషియల్గా ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నుంచి విడుదలైనటువంటి సర్టిఫికేట్ ఇది. ఎస్, దీని ద్వారా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2 హెచ్ఎంపీవి కేసులు నమోదు. ఇద్దరు కూడా ఒక 3 నెలల పసిపాప 8 నెలల బాబు ఇద్దరు కూడా హెచ్ఎంపీ బారిన పడ్డారు. ఒకరు ఇప్పటికే కొంత ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. మరొకరికి ఇంకా కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నారంటగా ICMR విడుదల చేసిన రిపోర్ట్ ఇది. ఎస్ గోపి, ఏం చెప్తారు? ఇక్కడ ఒక బాబు ఒక పాప ఇద్దరు కూడా సంవత్సరం లోపు వారే. మరీ ముఖ్యంగా 3 నెలల పాపే అంటే మనకి ఎలా సోకి ఉంటుంది, ఎక్కడి నుంచి ఇది వ్యాపించింది, ఎలా వస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అయితే జనవరి 3 నాడు నమోదైన కేసుకు సంబంధించి అయితే ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేకుండా ఈ రోజు ఏదైతే నిన్న ICMR గైడ్ లైన్స్ రిలీజ్ చేయడము, చైనాలో విపరీతంగా ఆసుపత్రుల పాలవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా WHO కొన్ని దేశాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే భారత ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు కొంత గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. అత్యంత తీవ్రమైన దగ్గు జలుబుతోటి ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకు కొన్ని పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది. అయితే బెంగళూరులో 3వ తేదీన నమోదైన కేసుకు సంబంధించి ఈ రోజు నమోదైన కేసు తర్వాత 2 లక్షణాలు కూడా ఒకే విధంగా ఉండడంతో గతంలో పరీక్ష చేసిన వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. ఇదే అంశాన్ని కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా వివరించారు. అయితే ICMR కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. 3 నెలల పాప 8 నెలల బాబు ఇద్దరికి కూడా ఈ యొక్క వైరస్ సోకినట్టుగా అయితే గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఈ లక్షణాలు లేకపోవడము, వాళ్ళంతా కూడా నార్మల్ గా ఉండడంతో అసలు వైరస్ ఏ విధంగా ఒంట్లో ప్రవేశించిందన్న దానిపైన ప్రస్తుతం అయితే వైద్యులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ICMR కూడా కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఇటువంటి లక్షణాలతోటి ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనుక వాళ్ళందరికీ సపరేట్ వార్డులో వాళ్ళందరినీ కూడా అడ్మిట్ చేయాల్సిందిగా కూడా కొంత గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే భారతదేశంలో మొదటి కేసు జనవరి 3న నమోదైనప్పటికీ ఆ విషయం ఎవరికి గుర్తించలేని పరిస్థితి ఉంది. అయితే చైనాలో ఒక్కసారిగా రోగాన బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్న నేపథ్యంలో WHO కూడా కొన్ని ఆంక్షలు చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఒకవేళ ఇది తీవ్రతరం అయితే కనుక ఖచ్చితంగా గతంలో ఏదైతే కోవిడ్ కు సంబంధించిన నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలను కూడా మరొక మారు దేశవ్యాప్తంగా అమలు చేసే పరిస్థితి వస్తుంది. ఇది సాధారణ జలుబు లక్షణాలతోటి మొదలై తీవ్రంగా దగ్గు తలనొప్పితో పాటు జ్వరం కూడా వస్తుంది. కాబట్టి ఈ లక్షణాలతోటి ఎవరైనా ఆసుపత్రులు జాయిన్ అయితే వాళ్ళకి సంబంధించిన శాంపిల్స్ ని కూడా ICMR కు పంపాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అయితే 2వ కేసు నమోదు అయిన తర్వాత మొదటి కేసు గురించి తెలియడం అనేది కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 8 నెలల ఈ రోజు నమోదైన కేసుకు సంబంధించి సో నేను మరోసారి చెప్తున్నా, పిల్లల తల్లిదండ్రులు చిన్న పిల్లలకి ఇక్కడ ఈ హెచ్ఎంపీ వైరస్ సోకుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలకే ఇక్కడ సోకుతుంది. చూడండి, 3 నెలల పసిపాప 8 నెలల బాబు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఎవరికి కూడా కనీసం వీళ్ళు కలిసే అవకాశం కూడా లేదు. అయితే తల్లిదండ్రుల నుంచి రావాలి, లేదంటే ఇంటికి వచ్చే వారితో రావాలి. తల్లిదండ్రులకు ఎటువంటి హిస్టరీ కూడా లేదు, అంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళారని కానీ ఇక్కడికి వెళ్ళినటువంటి హిస్టరీ కూడా లేదు. దీంతో కొంత ఆందోళన కలిగిస్తుంది. కొంత అలర్ట్ అవ్వండి. మీరు కూడా మీ పిల్లల్ని తగు జాగ్రత్తలు తీసుకోండి. కానీ కంపల్సరీగా వాళ్ళు స్కూల్కి వెళ్లే ముందు మాస్క్ ధరించేటట్టుగా మీరు చేయండి. చేతులకి శానిటైజర్ ఉండేలాగా చూడండి. హైజీన్ ఫుడ్ని ఇవ్వండి. మీ చుట్టూ ఉండే పరిసరాల్లో పబ్లిక్ క్రౌడీ ప్లేసెస్లో మీ పిల్లల్ని తీసుకువెళ్ళొద్దు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని మనం స్వీయ నియంత్రణ చేసుకుంటే దీని వంటి నుంచి మనం బయటపడవచ్చు. ఒకసారి అసలు ఏం జరుగుతోంది, ఎలాగా ఉంది, అట్ ది సేమ్ టైం దీని గురించి ఎటు విధంగా మనం బయటపడవచ్చు అనేది ఒక ప్రముఖ డాక్టర్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం.